Dutta Media, Power of News. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ యువర్ డాక్టర్, మీకోసం మీ డాక్టర్. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ దామోదర్. హీ ఈజ్ ఏ ట్రామా అండ్ అక్యూట్ కేర్ సర్జన్. ఈ వారం మనం వచ్చిన మన గెస్ట్ డాక్టర్తో హీ ఈజ్ ఏ ట్రామా అండ్ అక్యూట్ కేర్ సర్జన్. సో ఈ ట్రామా సర్జన్ అంటే ఏంటి? వీళ్ళు ఇది ఇప్పుడు ఎవాల్వింగ్ బ్రాంచ్. సో దీంట్లో వీళ్ళు డీల్ చేసే డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్ కానీ అవన్నీ గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఇలాంటివి డిస్కస్ చేసుకుందాము. డాక్టర్ దామోదర్, మీ గురించి. Hello sir, I'm Dr. Damodar, MBBS, MS General Surgery and MCH Trauma Surgery from AIIMS New Delhi. ఇంకో టైప్ ఆఫ్ ఇంజురీస్ ఉంటాయి, ఈ అబ్డామిన్ ఇంజురీస్, అంటే మేజర్ అబ్డామినల్ ఆర్గన్స్ లైక్ లివర్ కానీ స్ప్లీన్, ఇట్లా బ్యాక్లో తీసుకుంటే కిడ్నీ ఇంజురీస్. సో ఇలాంటి డ్యామేజెస్ ఎలా మేనేజ్ చేస్తారు? సో బేసిక్గా వాళ్ళు ఫస్ట్ ఎమర్జెన్సీ రూమ్కి వచ్చినప్పుడు మెయిన్ థింగ్ స్టెబిలిటీ, హీమోడైనమిక్ స్టెబిలిటీ. అంటే బీపీ పల్స్ అన్ని బాగున్నాయి, నార్మల్గా ఉన్నారు అనుకుంటే వాళ్ళు ఫర్దర్ ఎవాల్యుయేషన్ కోసం సిటీ అన్ని చేసి ఇంజరీ ఏముందో చూస్తాం. ఇంకా అన్స్టేబుల్గా ఉన్నారు అనుకోండి, అన్స్టేబుల్గా ఉన్నారు, మనకి అల్ట్రాసౌండ్ చేసాం, ఫ్లూయిడ్ ఉందని తెలిస్తే వెంటనే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళిపోయి ఓపెన్ చేసి ఎక్కడైతే బ్లీడ్ అవుతుంది చూసుకోండి, మీసెంట్రీ ఆన్ టేబుల్ చూసుకుని స్ప్లీన్ బ్లీడ్ అవుతుందా, లివర్ బ్లీడ్ అవుతుందా, ప్యాంక్రియాస్ బ్లీడ్ అవుతుందా అన్ని చూసుకుని ఆన్ టేబుల్ చూసుకుని దాన్ని రిపేర్ చేయడం. ఇంకా స్ప్లీన్ బ్లీడ్ అయితే ఏమో స్ప్లీన్ ఎప్పుడు తీసేస్తారు. స్ప్లీనెక్టమీ. మనకి స్ప్లీన్ లేకపోయినా పెద్ద నష్టమేం లేదు, ఉపయోగం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో స్ప్లీనెక్టమీ చేస్తాం అనమాట. స్ప్లీన్ బ్లీడ్ అయితే. లివర్ బ్లీడ్ అయితే లివర్ తీయలేము. సో లివర్ విల్ ట్రై టు రిపేర్ ఆర్ విల్ ప్యాక్. దానికి అటుపక్క ఇటుపక్క మాప్స్ పెట్టి విల్ ప్యాక్ చేసి తర్వాత స్కిన్ ఏం క్లోజ్ చేయి, ఓన్లీ అబ్డామిన్ మొత్తం క్లోజ్ చేయి. స్కిన్ ఒకటి పైన క్లోజ్ చేస్తాం, అది కూడా పట్టకపోతే మెష్ ఒకటి వేసేసి ఓపెన్ అబ్డామిన్ అంటుంది. అలాగే ఐసీయూ తీసుకెళ్ళి రిసర్స్టేట్ చేస్తాం. ఎంత బ్లడ్ లాస్ అయిందో దానికి రిసర్స్టేట్ చేసి 24 to 48 hours తర్వాత స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ఓపెన్ చేసి ప్యాక్స్ రిమూవ్ చేసి చూస్తాం. బ్లీడ్ ఏం లేదనుకుంటే అప్పుడు దెన్ వీల్ నార్మల్ అబ్డామిన్ క్లోజ్ చేస్తాం డ్రైన్స్ పెట్టి. ఇంకొకటి పేగులు ఇంజరీ. ఇనీషియల్గా ఈ అన్స్టేబుల్ పేషెంట్స్లో పేగులు ఇంజరీ అయినా కూడా దాన్ని ఏం చేయం. మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ కంట్రోల్ హెమరేజ్, బ్లడ్ లాస్ కంట్రోల్ చేయాలి, రిమూవ్ కంటామినేషన్. ఏమైనా కంటామినేషన్ ఉంటే దాన్ని రిమూవ్ చేయాలి. ఇంకా వేరే ఏమీ స్టేబుల్ లేకపోయిన పేషెంట్ మనం కూర్చుని అన్ని రిపేర్ చేసుకుంటాం, నాట్ గుడ్, పేషెంట్ మంచిది కాదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సర్జరీ వైండప్ చేసి ఐసీయూకి తీసుకెళ్ళి రిసర్స్టేషన్ చేయాలి. బ్లడ్ ప్రొడక్ట్స్ ఇవ్వటము, యాంటీబయాటిక్ స్టార్ట్ చేయడం ఎర్లీగా, వెంటిలేటర్ సపోర్ట్ ఇవన్నీ చూసుకుని పేషెంట్ స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి దెన్ రిమైనింగ్ ఇంజరీస్ విచ్ ఆర్ నాట్ లైఫ్ థ్రెటనింగ్ చూసుకుని అప్పుడు విల్ డూ ఎ డిఫరెంట్ సర్జరీ అన్నమాట. హలో వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.